వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. వినాయక చవితి సంబరాలలో సందర్భంగా మేము మన మంచిర్యాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మా బాబు బొజ్జగన్పల్లిని చూస్తాను, నేను బొజ్జగన్పల్లిని చూస్తాను అని అంటే మంచిర్యాలలో ఉన్న బొజ్జగన్పల్లిని చూపించాను. అట్లాగే ఇక్కడ మనకు మంచిర్యాల ముఖం చౌరస్తాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సందర్భంగా పెడతారు కదా, ఆ రకంగా లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే డిఫరెంట్ విగ్రహాలను వినాయకులను పెట్టారు. సో ఈ ఇయర్ కూడా చూద్దామని చెప్పి మా బాబు తీసుకెళ్తున్నాడు. చూడండి, లైట్ సెట్టింగ్స్ అంతా బాగా చేస్తారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు నోట్లతోని అంటే కరెన్సీతోని వాళ్ళు వినాయకునికి అంతా డెకరేషన్ చేశారు. కాకపోతే మేము వెళ్ళేసరికి అదంతా రిమూవ్ చేసేసారు, తీసేశారు. అది బిఫోర్ డే జరిగింది అనుకుంటా. ఇంకా చూడండి, మేము ఎంటర్ అవుతున్నాం. మా బాబు షూస్ తిప్పడానికి మస్తు తలకాయ నొప్పి అయింది మాకు. షూస్ వేసుకొని బయటికి వెళ్తా అంటాడు. యాక్చువల్గా షూస్ ఎందుకు అని అంటే బొజ్జగన్పల్లికి బాయ్ బాయ్ చెప్పడానికి జడ్జినక డ్యాన్స్ చేద్దామని చెప్పి చాలా హెడేక్ అయింది. మీరు ఉండండి, మేము పోతామన్నాడు. ఫైనల్గా షూస్ ఇప్పాను. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం. దాంట్లో కూడా మనకి లైన్ త్రూ వెళ్తే ఏంటంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ముందున్న డెకరేషన్ అదంతా చూడండి, చాలా బాగుందంతా. ఆ మండపం ఉంది కదా, దాంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది ఆ రోజు, మేము వెళ్ళిన రోజు. బట్ అది మేము రిటర్న్ అవుతున్న టైంకి స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఇట్లా లైన్లో వెళ్తూ ఉంటే అక్కడ లైటింగ్స్తో మంచి డెకరేషన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా బాగుంది. లోపల ఏముందా అని ఈగర్గా వెళ్ళాను నేను. అయితే ఈగర్గా మేము వెళ్ళి చూస్తే ఎంట్రెన్స్లోనే మాకు లాస్ట్ టైం వినాయకుడు ఇట్లా డబ్బులు వేస్తే లడ్డు ఇవ్వడం ఇట్లా చూసినాం. ఈ ఇయర్ ఏముంటుందా అని చూసేసరికి ఇక్కడ ఎంట్రెన్స్లోనే వినాయకుడు, శివలింగం, ఆ సెటప్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మన ఏనుగులు ఇట్లా నిలబడ్డట్టు, శివలింగం ముందు వినాయకుడు, చాలా నీట్గా ఎక్సలెంట్ లైటింగ్స్తో కానివ్వండి. చూడండి, ఫుల్ రష్ ఉంది. వీకెండ్స్లో టైంలో ఫుల్ రష్, అంటే ఇంకా ఎండింగ్ అవుతున్నది కాబట్టి ఫుల్ మంది వచ్చేసిండ్రు. చాలామంది చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మా బాబు కూడా డ్యాన్స్ చేయడానికి ఫోటో దిగరా బాబు అని అంటే నేను దిగాను. ఆ ఫోటో దిగే గ్యాప్ కూడా దిగట్లేదు, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, దిగుతున్నాం. ఫైనల్గా మా ఛాన్స్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కెమెరా చూసిన తర్వాత మొక్కుతాడు మావాడు, అట్లుంటుంది మొక్కి కథ అంత వేరే ఉంటుంది. ఇప్పుడు లైన్లోకి ఎంటర్ అయినాం. చూడండి, శక్తిపీఠాలు, అమ్మవార్లు చూడండి. అమ్మవార్ల శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో మనకు, నాకు తెలిసి 18 శక్తిపీఠాలు అనుకుంటా. ప్రతి ఒక్క శక్తిపీఠంలో ఏ అమ్మవారు ఉన్నారు అనేది వాళ్ళు ఒక్కొక్క అమ్మవారిని రెడీ చేసి ముందు ఒక ఫ్లెక్సీ రాయడం జరిగింది. చూడండి, కామాక్షి అమ్మవారి శక్తిపీఠం, కాంచీపురం, తమిళనాడు. సో ఇది శృంఖల అమ్మవారు. సో ఇట్లా అంటే విశిష్టత కూడా తెలవడానికి చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం. ఇట్లా శక్తిపీఠాల్లో ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఏ రూపంలో ఉంటారు అనేది మనకి ఇక్కడ ఈ చూడండి. జోగులాంబ అమ్మవారు మనం వింటే ఉంటాం, మన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఉంది. ఇవన్నీ మనం దర్శించుకోలేం, బట్ ఇక్కడ మంచిర్యాలలో చాలా అద్భుతంగా పెట్టారు. మీరు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంటుంది ప్రతి దాని ఏరియాలో. గూగుల్ స్కానర్తో మనం స్కాన్ చేసినట్టయితే కనుక ఆ టెంపుల్కు యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క విశిష్టత, అది ఎక్కడ ఉంటుంది ఏంటి మనం క్లియర్గా చూసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇదంతా మహాలక్ష్మి అమ్మవారు. ఇట్లా ప్రతి ఒక్క అమ్మవారు మాకి మధ్యలో ఇక్కడ చూడండి ఏకవీరక అమ్మవారి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇటువంటివన్నీ మనం బయటికి వెళ్ళి చూడలేం, అంటే అన్నీ మనం తిరిగి చూడలేం. కాబట్టి ఇది ఉజ్జయిని మహంకాళి. చూడండి అంత అద్భుతం, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని అత్యద్భుతంగా, అంటే మన కోసం ఇంత ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మనం మంచిర్యాలలో ఇవన్నీ చూడడానికి చాలా అద్భుతం అన్నట్టు. ఇక్కడ మధ్యలో గ్యాప్లో మళ్ళీ వినాయకుడు వచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు వచ్చేసిండు. ఇది ఆర్యవైశ్య సంఘం వాళ్ళు వినాయకుడిని డెకరేట్ చేసారు. అవన్నీ నోట్స్. యాక్చువల్గా ఇక్కడ ఈ డెకరేషన్లో మొత్తం కరెన్సీతోని మొత్తం డెకరేషన్ చేశారు. అది బిఫోర్ డే ఉండే, అది తీసేశారు. సో మాకు నార్మల్గా కనిపించేసింది. ఇంకా వినాయకుడు దర్శనం అనేది బాగా జరిగింది. మంచి కళ్ళతోనే ఉన్నాడు వినాయకుడు కూడా, మంచిగా కూర్చొని. ఇది లోటస్ ఫ్లవర్లో కూర్చున్న వినాయకుడు ఉన్నాడు. ఇంకా అక్కడ గ్యాప్లో మేము తీర్థం తీసేసుకున్నాం. మా బాబు బొజ్జ గణపయ్య, చిన్న గణపయ్య,
ఇవన్నీ చదివాడు. తర్వాత ఇంకా అక్కడ అమ్మవారు చూడండి బ్యాంగిల్స్తో వేశారు చూడండి, టోటల్గా బ్యాంగిల్స్ అనమాట. ఇంకా అవన్నీ బ్యాంగిల్స్తోనే టోటల్గా డెకరేట్ చేశారు అమ్మవారికి. చూడండి ఎంత అద్భుతం అంటే అసలు అమ్మవారి మొహంలో కళ ఉట్టి పడుతుంది అన్నట్టు. లైటింగ్స్తో కానివ్వండి, బ్యాంగిల్స్ అంటే అమ్మవారు అంటేనే మొత్తం అలంకరణ, అంత అద్భుతంగా అలంకరణ చేశారు. అట్లా మా వాడు చూస్తున్నాడు, ఏందిరా అయ్యా ఇదంతా, ఈ గాజులు ఏంది, లైట్లు ఏంది, జనాలు ఏంది, నవ్వరా బాబు అంటే నవ్విండు. చూసి వీడియో తీసుకుని దండం పెట్టిండు. ఇప్పటివరకు మనం చూసినా అటు సైడు ఈ వినాయకునికి, ఈ సైడ్ నుంచి మళ్ళీ ఉన్నాయి శక్తిపీఠాలు అమ్మవారు లాగా చూడండి. మళ్ళీ అందులో ఇండివిజువల్ ఒకటి చూసుకుంటూ వెళ్ళాలి బయటికి మనం. ఎంతమంది ఉన్నాడో చూడండి. ఇంకా ఇంకొక రోల్లో ఉన్న అమ్మవార్లు వీళ్ళందరూ చూడండి. పురోహితిక అమ్మవారి శక్తిపీఠం పిఠాపురం. ఈ పిఠాపురం అంటే మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇది ఒక అమ్మవారు కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లెక్సీస్ దగ్గర. చూడండి ఒక అమ్మవారు, మాణిక్యాంబ అమ్మవారి శక్తిపీఠం, ద్రాక్షారామం. ఇట్లా ప్రతి ఒక్కొక్క బ్లాక్లో వాళ్ళు పెట్టేసి ఆ బ్లాక్స్లో వాళ్ళ అమ్మవార్లను చూడండి. కామరూప అమ్మవారి శక్తిపీఠం. ఇట్లా ఒక్కొక్క శక్తిపీఠంలో వాళ్ళు వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. చూడొచ్చు అద్భుతంగా అన్ని శక్తిపీఠాలు. మాదేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ప్రయాగ, అలహాబాద్ ప్రయాగ. అట్లా అన్నాడు. ప్రతి అమ్మవారు మంచి నీట్గా ఇచ్చారు. సో ఫైనల్గా కరెంటు పోయింది, మళ్ళీ వచ్చింది మాకు ఇక్కడ. అన్ని వినాయకులతో పాటు మేము ఇక్కడ శక్తిపీఠ అమ్మవార్లు కనిపించడం అనేది మనం చూడడం ఒక అదృష్టంగా భావించాలి మనం. మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం, సరస్వతి అమ్మవారి శక్తిపీఠం. చూడండి అన్ని శక్తిపీఠాలన్నీ క్లియర్ కనిపిస్తున్నాయి మనకి. అన్ని శక్తిపీఠాల అమ్మవార్లను దర్శించుకోవడం ఒకే చోట అనేది ఇది ఏదైతే కార్యక్రమం ఉందో మనకు వీళ్ళు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మనకి ఇచ్చిన అదృష్టం ఇది. చాలా అద్భుతంగా వాళ్ళు చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ సంవత్సరం ఈ రకంగా డిస్ప్లేగా మనకు ఈ అమ్మవారు అన్నిటిని చూడొచ్చు. తర్వాత ఇంకా ఫైనల్గా వెళ్తున్నప్పుడు ప్రసాదం వేయడానికి ఆ చిప్పలు అడుగుతుంటే మా బాబుకి ఇవ్వనన్నాడు. కాసేపు మా బాబుతో మాట్లాడి లాస్ట్కి ఇచ్చాడు. మా బాబుకి నాకు సిరా పెడుతున్నారు అక్కడ. ప్రసాదం తీసుకొని లైన్లో ప్రసాదం తినడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ శక్తిపీఠాలను చూడడం అనేది కూడా మనకు అదృష్టమే. చూడండి ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం వీడియోలో ఫస్ట్ చూసాం కదా, ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది మండపంలో అని. ఆ వెంకటేశ్వర కళ్యాణం జరిగేదానికి అక్కడ నుంచి విగ్రహాలను తీసుకొస్తున్నాడు అయ్యగారు ఇంకా కళ్యాణం జరిపిస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు. మేళ తాళాలతో మొత్తం వినాయక అది ఏదైతే మనం అక్కడ వాళ్ళు పెట్టారు కదా వెంకటేశ్వర కళ్యాణం కోసం, అక్కడ స్టేజ్ మీదకి విగ్రహాలను కానీ వీటన్నిటిని తీసుకొని వస్తూ ఉన్నారు. మా పని మేము చేస్తూ ఉన్నాం. అంటే ప్రసాదం ఇచ్చారు కదా, తినాలి కదా, మరి ప్రసాదాలు తింటూ చాలా నీట్గా అమ్మవార్లకి ఎట్లా ఏంటి ఇదంతా అయింది చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఈ రోజంతా ఇక ప్రోగ్రామ్ ఉండే, బట్ మాకు అప్పటికి లేట్ అవుతుందని చెప్పి వచ్చేసినాం. చూడండి అయ్యగారు విగ్రహం పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు చాలామంది ఇంకా ప్రోగ్రామ్ ఉంది అని తెలిసిన వాళ్ళకు ముందే తెలిస్తే వాళ్ళు ఇంకెక్కువ వస్తున్నారు. సో తెలియని వాళ్ళకి ఏంటంటే క్లారిటీ ఉండదు అంతే. చూడండి ఇంకా అనౌన్స్మెంట్ చేసేసి వాళ్ళకి అద్భుతంగా వాళ్ళని చేసేసారు. అది యాక్చువల్లీ కొంచెం మాకు ముందే తెలిసేదంటే కాసేపు మెయింటైన్ చేసేవాళ్ళం. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఫుల్ రష్ ఉండింది, బాగా రష్ ఉండింది. ఇక మధ్యలో చౌరస్తాలో మనకు ఇటువంటి అన్నీ కట్టి వాటికి లైట్ సెట్టింగ్స్ బాగా చేశారు. చింతపండు వాడకి వెళ్తున్నాం. చింతపండు వాడలో కూడా వినాయకుడు చూడండి మంచి డెకరేటివ్. వాళ్ళు దీపాలు పెట్టడానికి అని చెప్పి చేస్తున్నారు ముగ్గులు. డెకరేషన్ లైటింగ్స్తోనే వినాయకుడికి హైలైట్. భారీ వినాయకులు, బొజ్జ గణపయ్య, అత్యద్భుతంగా బొజ్జ గణపయ్య మనకు
చూడండి దీపాలు పెట్టడానికి అలంకరణ. దాని తర్వాత ఇంకొక వినాయకుడు అన్నాడు మా బాబు. ఇది కూడా కొంచెం డౌన్కి వెళ్తుంది చింతపండు వాడలో. ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయినా లెఫ్ట్ సైడ్కి మళ్ళీ టర్న్ అయితే ఇంకో వినాయకుడు కనిపించిండు. ఎన్ని వినాయకులు మనకు, నెంబర్ ఆఫ్ వినాయకులు కనిపిస్తారు. ఒక ఇతనికే ఉంటారు ఇట్లా. అద్భుతం. చూడండి ఎంత అద్భుతం, మంచి కలర్ఫుల్. చూడండి అర్ధనారీశ్వరతోని వినాయకుడు చూడండి, శూలాలతోని. ఇది చింతపండు వాడలోనే ఉంది. ఇది సిల్వర్ జూబ్లీ సందర్భంగా వీళ్ళు ఇంత హెవీగా చేశారు. ఇది మీద ఉంది, ఇది వినాయకుడు మండపం పేరు కూడా ఏదో ఉంది. సూపర్ అన్నమాట. ఇంకా సెట్టింగ్ చూడండి ఫ్రెండ్స్, భారీ వినాయకుడు. చాలా నేనైతే స్టన్ అయినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. థ్యాంక్ యూ.